సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి విరుద్ధంగా వైసీపీ శ్రేణులు అయితే ఈరోజు నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ముద్దునూరి ప్రసాదరాజు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేద్దామని చెప్పేసి ఒక డిసైడ్ అయింది. మరి దాని గురించి మీరు వ్యతిరేక నిరసనలు అయితే చేస్తున్నారు. దాని ముఖ్య ఉద్దేశం అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందాలి, వాళ్ళకి వైద్యం పేదరికానికి అడ్డంకి కాకూడదు అన్నటువంటి ఆలోచనతోటి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా హాస్పిటల్స్ కట్టాలి, నిర్మించాలి, దానికి సంబంధించినటువంటి వైద్య విద్యార్థులను తయారు చేయాలి, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ సమకూర్చాలన్నది జగన్ గారి యొక్క ఆలోచన. దానికి తగ్గట్టుగానే ప్రణాళికబద్ధంగా గ్రామ స్థాయిలో హాస్పిటల్ నిర్మించాం, నియోజకవర్గ స్థాయిలో నిర్మించాం, జిల్లా స్థాయిలో కూడా నిర్మిస్తాం. దాంట్లో భాగంగానే 17 కార్పొరేట్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలని మంజూరు చేయటం జరిగింది. దాంట్లో 7 కాలేజీలను పూర్తి చేయటం జరిగింది. ఇంకా 10 కాలేజీలు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. కానీ దానికి విరుద్ధంగా ఆ కాలేజీని అన్నింటినీ కూడా ప్రైవేటు యాజమాన్యానికి, గుత్తేదారులకి అప్పచెప్పడం, వారికి పీపీపీ మోడ్లో కొంతకాలం వాళ్ళందరూ కూడా పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసుకునేటువంటి ఏర్పాటుని చేయటం జరిగింది. దాన్ని వైఎస్ఆర్ పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది సరైనటువంటి పద్ధతి కాదు. పేద ప్రజలకి మంచి ఆలోచనతోటి హాస్పిటల్స్ నిర్మిస్తుంటే 8,500 కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చించి నాబార్డు నిధులతోటి హాస్పిటల్ నిర్మిస్తుంటే మీరు అది కాకుండా అది ప్రైవేట్ యాజమాన్యానికి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని నిరసన తెలియజేస్తున్నాం. నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన తెలియజేస్తున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్ కాడ, జిల్లా కేంద్రాల కాడ నిరసన తెలియజేస్తున్నాం, గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చున్నాం. కానీ ఈ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తుంది కనుక ప్రజల మద్దతు కూడగట్టాలా, పేద వర్గాల మద్దతు కూడగట్టాలని వాళ్ళు 1 కోటి సంతకాల సేకరణ ప్రతి నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి సంతకాల సేకరణ అన్నీ కూడా ఇవాళ జిల్లా నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి చేరవేస్తున్నాం. ఈరోజు రేపు 18వ తారీఖున గవర్నర్ గారికి 1 కోటి సంతకాలు ప్రజల మద్దతుని తెలియజేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ఎండగట్టడమే ఉద్దేశం. సార్, ఇంకో విషయం ఏంటంటే కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రశ్నించడానికి, వైసీపీ ప్రశ్నించడానికి కేవలం మెడికల్ కాలేజీ ఒకటే ఉందా, ఇతర సమస్యలు కూడా చాలా ఉన్నాయి కదా అని చెప్పి కొంతమంది అంటున్నారు. సార్, దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు 1.5 సంవత్సరాల కాలమైంది. వైఎస్ఆర్ పార్టీ ఒక మెడికల్ కాలేజీ మీద, ఆరోగ్యం మీదే కాదు, రైతుల తరపున పోరాడాం, మద్దతు ధర ఇవ్వబోతే రోడ్డెక్కాం, ములుగుపోతున్నాయి పంటలు అంటే నష్టపరిహారం ఇవ్వట్లేదంటే రోడ్డెక్కాం, ఉద్యోగుల తరపున, విద్యార్థుల తరపున రోడ్డెక్కాం, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు, రైతు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడతామన్నారు అంటే వారికి అండగా నిలబడ్డాం, రైతుల పక్కన నిలబడ్డాం, మహిళల పక్కన నిలబడ్డాం. అందరి పక్కన వైఎస్ఆర్ పార్టీ 1.5 సంవత్సరంలోనే నిమిషం కూడా ఈ ప్రభుత్వాన్ని ఊరుకోనివ్వట్లేదు. గత ప్రభుత్వం ఏదైతే చేసినాయో అన్నీ కూడా కంప్లీట్ చేయాలా, 2 ఏవైతే మాట ఇచ్చారో అన్నీ నిలబెట్టుకోమని కోరుతా ఉన్నాం. సార్, చివరిగా ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ వచ్చి 18 నెలలు మాత్రమే అయ్యింది. ఇంకా ఉండే రోజుల్లో మేము అన్ని ప్రజలకు ఇచ్చిన మాట ప్రతిదీ నిలబెట్టుకుంటాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం కూడా చెప్తుంది కదా సార్. నిలబెట్టుకోమని కోరుతా ఉన్నాం, కానీ ఏమి చేయట్లేదు కదా. మహిళలకు డబ్బు ఇస్తా అన్నారు, చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, చేయలేదు. ఉన్నాయి తీసేస్తున్నారు. చౌక డిపో వ్యాన్లు తీసేసారా లేదా? వాలంటీర్లని 10,000 ఇస్తా అన్నారు, ఇచ్చారా లేదా? మహిళలకు 1,500 కాడికి ఇస్తా అన్నారు, ఇచ్చారా? కాపునేస్తం ఉందా? ఇవన్నీ చేయట్లేదు కదా. రైతుకి రైతు భరోసా అందరికీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఇవన్నీ చేయట్లేదు కనుకే ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ప్రజల వాయిస్ని వినిపించడం. సార్, చూసుకుంటే ఇప్పుడు ఉద్యోగాల రీత్యా మేము డిఎస్సీ అన్ని కూడా చేసాము. గత ప్రభుత్వం అంతా కూడా డబ్బులు ఆశ చూపించింది కానీ సరైన పథకాలు చేయలేదని చెప్పేసి కూటమి మొత్తం చెప్తుంది. సరే, ప్రజలు తీర్పు ఇచ్చారు, ప్రజల తీర్పుని శిరసా వహిస్తూ ఉన్నాం. మీరు చాలా మాటలు చెప్పారు, అవన్నీ నెరవేర్చండి అని కోరుతా ఉన్నాం. ఇవాళ ఏవైతే మీరు చేయట్లేదా అన్నీ పట్టుకుంటా ఉన్నాం. ఇదిగో చేస్తా అన్నారు కదా, ఎందుకు చేయట్లేదు? ఇది ప్రజలు మోసపోకూడదు కదా. మాకు ఓటే లేదని వాళ్ళు పాపాన్ని వదిలేయం కదా. అందువల్ల ప్రజల పక్షాన పోరాటం.
ఇది ప్రసాద్ గారు చెప్తుంది. గత ప్రభుత్వం అయితే మేము మెడికల్ కాలేజీ గురించి మెడికల్ కాలేజీ ప్రయోగంగా మేము చాలా చేసాము. కానీ ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలేజీని ప్రైవేటీకరణ చేసింది. అదేవిధంగా వైసీపీ ప్రజల చెంతే ఉంటుంది, ప్రజా సమస్యల గురించే పోరాడుతుందని చెప్పేసి ముదునూరు ప్రసాద్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూ టీవీ, భీమవరం.